దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్యం మాటలు విందాం, బలపరచబడదాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండునెను. దేవునికి సమస్త ఎన్నికలక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాలకు నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, నువ్వు అడిగిపెట్టిన భూమి ఖచ్చితంగా నిశ్చయంగా నీకు, నీ పిల్లలకు, నీ సంతానానికి నేను స్వాస్థ్యంగా ఎల్లప్పుడూ ఉండేలాగా చేస్తానన్న విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అయితే ఈ వాగ్దానం మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథంలో ఎవరు పలుకుతున్నారంటే, ఈ మాట కాలేబు అనే భక్తుడు పలుకుతా ఉన్నాడు. కాలేబు ఏం పలుకుతున్నాడు? కాలేబు గుర్తు చేసుకుంటున్నాడు. ఏం గుర్తు చేసుకుంటున్నాడు? ఆ దినమున, ఏ దినమున అంటే ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుని యెహోవాను నిండు మనసుతో అనుసరించేది కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకు సంతానం ఎల్లప్పుడు స్వాస్థ్యంగా ఉండను అనెను అనే విషయాన్ని కాలేబు గుర్తు చేస్తూ అక్కడ ఉన్న ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ఎందుకు తెలియపరుస్తున్నాడంటే, ఆ దినమున, ఏ దినం అంటే ఈ కనాను దేశాన్ని వేగు చూచి రావడానికి 12 మంది వెళ్ళినప్పుడు 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం తెలియపరుస్తారు. ఇద్దరు, అందులో కాలేబు యెహోషువ, వీరిద్దరు మాత్రం మంచి సమాచారాన్ని తెలియపరుస్తారు. ఆ దేశము మనకు నిశ్చయంగా సొంతమవుతుంది, మనం పొందుకుంటాము అని విషయాన్ని అక్కడ తెలియపరుస్తాడు. అందుకే అప్పుడు మోషే అంటే, నువ్వు ప్రమాణం నీకు దేవుడు నీకు ఏదో ప్రమాణం చేశాడో ఆ దేశాన్ని తప్పకుండా నీకు ఇస్తాడు. నువ్వు అడుగుపెట్టిన భూమి నీకు నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండును. నీకే కాదు, నీ సంతానానికి కూడా ఎల్లప్పుడు, కొద్ది రోజులు కాదు, ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండను. అంటే ఎప్పుడైతే మనము నిండు మనసుతో దేవుణ్ణి సేవించగలుగుతామో, దేవుణ్ణి ఆరాధించగలుగుతామో, ప్రార్థించగలుగుతామో, అప్పుడు నీకు, అదేవిధంగా నీ తర్వాత నీ పిల్లలకు, నీ సంతానానికి స్వాస్థ్యము దేవుడు ఇస్తాడు. అది కొద్ది రోజులు ఉండేది కాదు, ఎల్లప్పుడూ ఉండేది స్వాస్థ్యం. మనుషులు ఇస్తే కొద్ది రోజులే, అది ఎంత పెద్ద గిఫ్ట్ అయినా కావచ్చు, కొద్ది రోజులే ఉంటుంది. అది ఆ తదుపరి అది అయిపోతుంది. అది ఏదైనా అవ్వచ్చు. కానీ దేవుడిచ్చే గిఫ్ట్, బహుమానం ఎల్లప్పుడూ ఉంటుంది. అది నిత్య స్వాస్థ్యంగా దేవుడు నీకు నాకు ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు అడుగుపెట్టిన భూమి ఎక్కడ అడుగు పెడతావో, ఏ విషయాన్ని బట్టి అడుగు పెడుతున్నావో, ఏ పరిస్థితి మధ్యలో నువ్వు అడుగు పెడుతున్నావో, నీ పరిస్థితి మొత్తం నా దేవునికి తెలుసు. ఆయన చెప్తున్నాడు, ఆనాడు కాలేబుకు ఏదైతే వాగ్దానము సొంతం చేస్తున్నాడో అదే వాగ్దాన్ని సొంతం చేస్తున్నాడు. ఆయన ఎంతగా ఆశ్రయించబడ్డాడంటే, బైబిల్ ముందు తెలియపరుస్తుంది, ఐగుప్తు నుంచి లక్షలాది మంది ప్రజలు బయలుదేరితే అందులో ఇద్దరు వ్యక్తులు కనాను చేరుకున్నారు. వాళ్ళు ఇద్దరు ఎవరంటే, ఒక ఆయన కాలేబు, ఇంకొక ఆయన యెహోషువ. ఇది యెహోషువ గురించి బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవా నిండు మనసు అనుసరించితివి గనుక, ఎవరిని? దేవుడు మోషే ప్రమాణం చేసి మరి చెప్తున్నాడు, నా దేవుడిని యెహోవా నిండు మనసు అనుసరించినావు గనుక నీవు ఎక్కడ అడుగు పెడతావో అక్కడ నీకు దేవుడు సొంతంగా చేయబోతున్నాడు. మనం ఎప్పుడైతే నిండు మనసుతో దేవుని మనం ప్రార్థించి సారించగలుగుతామో, దేవుడు నిండు మనసుతో గుప్పిలు విప్పగలుగుతాడు, నిండు మనసుతో ఆశీర్వాదాలను మన పట్ల కుమ్మరించగలుగుతాడు. ఈరోజు ఈ వాగ్దానం విన్న తదుపరి నీ జీవితంలో ఏమని నువ్వు భావించాలంటే, ఏమి నువ్వు తెలుసుకోవాలంటే, కాలేబు ముందున్న సమస్య పెద్దదిగా ఉన్నప్పటికీ కూడా దాన్ని సులువుగా నేను దాటగలుగుతానని మంచి సమాచారం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ముందున్న సమస్యలు ఎంతో పెద్దవి కావచ్చు. వారి దృష్టికి నీ ముందున్న సమస్య దృష్టికి నువ్వు చిన్నగా కనపడవచ్చు. సమస్య పెద్దది, నువ్వు చాలా చిన్నవాడివి కావచ్చేమో. బాధపడడం అవసరం లేదు. కాలేబు ముందు కూడా కనాను దేశం నుండి ప్రజలు ఎంతో భయంకరంగా కనపడ్డారు. అయినప్పటికీ అంటున్నాడు, అందరిలాగా అలా పలకలేదు అని, దేవుడు వారిని మాకు సొంతం చేస్తాడు, యుద్ధం యెహోవాదని ముందుకు పోయి సాగినాడు. అదేవిధంగా కనాను దేశాన్ని స్వాస్థ్యంగా పొందుకోవడం జరిగింది. ఈరోజు నా జీవితాల్లో ఎక్కడ అడుగుపెట్టినా ఫెయిల్, ఏది ముట్టుకున్నా లాస్, ఏది చేద్దామన్నా భయం పెరిగితనం, ఇట్లాంటివన్నీ వెంటాడుతున్నాయి. దేవుడు చెప్తున్నాడు,
ఒకరోజు 2 రోజులు ఇచ్చే ఆశీర్వాదం కాదు బిడ్డ, నీకు ఎల్లప్పుడూ నిత్య స్వాస్థ్యముగా ఉండేటువంటి ఆశీర్వాదాన్ని నీకు మాత్రం, నీకు నీ భక్తిని బట్టి నీ పిల్లలకును, నీ సంతానానికి, నీ కొడుకు, నీ కుమార్తెకు కూడా ఇవ్వబోతున్నాడు. నీ పిల్లలు దీవించబడాలంటే కారణం నువ్వు నిండు మనసు దేవుని ఆరాధించు, నీకు అది నీ పిల్లలకు కూడా దేవుడు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. కనుక ఈ గొప్ప వాగ్దానాన్ని సొంతం చేసుకుందాం. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రం. అద్భుతమైన దేవుడా నీకు వందనాలు స్తోత్రం. అయినా అడుగుపెట్టిన భూమిని నిత్య స్వాస్థ్యంగా మాకు ఇచ్చే దేవుడు, మా సంతానం ఇచ్చే దేవుడు అని ప్రభు మాట్లాడి ఉన్నావు తండ్రి. వందనాలయ్యా. ఈ గొప్ప వాగ్దానం నెరవేర్చి సహాయం, కష్టంలో, నష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలతో, అభావాలతో బాధపడే ప్రతి బిడ్డకు గొప్ప విడుదల దయచేసి వారికి కావాల్సిన నిత్య స్వాస్థ్యం ఎల్లప్పుడూ ఉన్నట్టుగా సహాయం దయచేయమని యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమేన్.